హాయ్ హలో తెలంగాణ ఎండోమెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. అయితే తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3లో ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే పేపర్లో 150 మార్క్స్ వస్తుంటే దాంట్లో ఉన్నటువంటి 12 చాప్టర్లో రామాయణం అనే మొదటి చాప్టర్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఏ క్రైటీరియా పైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా నేర్చుకుంటే ఒక పాయింట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం నేర్చుకోవాలి, దేంతో పాటు లింకప్ చేసుకుని నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనం రాబోయే ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతాం. ఇదే రామాయణం నుంచి గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంటుంది, వాటన్నిటిపైన అవగాహన ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఇలాంటి ప్రశ్నలు మన మైండ్లో ఎలా రన్నింగ్ అవుతూనే ఉంది. సో ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం మన పిఆర్ అకాడమీ నుంచి ఈ గౌడ సార్ మీకు అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రెగ్యులర్గా ఎవరైతే ఎండోమెంట్లో ఉద్యోగం సాధించాలని పరితపనతో అనిత్యం ప్రయత్నిస్తున్నారో వారికైతే పిఆర్ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడానికి నిస్సందేహంగా నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ప్రశ్నల శైలి చూస్తే మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో మిట్స్ అవ్వలేదు. కాబట్టి అదే తరహాలో ఇప్పుడు కూడా అందిస్తున్నాం. మరి ఏ తరహాల ప్రశ్నలు వచ్చాయి, ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి సంపూర్ణమైన మార్క్స్ వస్తుంది, మన ఒక ప్రిపరేషన్ ప్లాన్ ఏ తరహాలో ఉంటుంది, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో కల్పిస్తాను. వీడియో కానీ నచ్చితే, మీ మనసుకు దగ్గర అనిపిస్తే, యూజ్ఫుల్ అనిపిస్తే మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, my dear aspirant, please share this video to all the aspirants. So ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీడియో స్కిప్ చేయొద్దండి. చేస్తే అనేక విషయాలు మిస్ అవుతారేమో. కొంచెం ఒక మహా అయితే ఒక 30 minutes మనం కానీ స్పెండ్ చేస్తే క్లియర్గా మనకి అవగాహన వస్తుంది, ఎలా చదవాలని తెలిసిపోతుంది. సో రైట్, ఇప్పుడు మనం దీంట్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రామాయణాన్ని ఎలా చదవాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. సో రైట్, ఎలా చదవాలని తెలియపరుస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లియర్గా ఒక విషయాన్ని గమనించాలి. ముందు రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రామాయణంలో మొత్తం పైన 7 కాండాలు ఉంటాయి. 7 ఉంటాయేమో, 7 కాండాలు ఉంటాయి. సో ఈ 7 కాండాల పైన స్పష్టతతో ప్రతి ఒక్క అంశం పైన మనకి అవగాహన రావాలి. తర్వాత రామాయణంలో పాత్రలు. సో ముఖ్యంగా మనం పాత్రలో ఒక 25 పాత్రలు ఉంటాయండి. ఈ పాత్రల పైన స్పష్టమైన, అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, దశరథుడు, కైకేయి, సుమిత్ర, కౌశల్య, మందార, గురువులు చాలా మంది ఉన్నారు కదా. సో వారందరి గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఎవరి గురించి, ఎవరు ఏ పాత్ర గురించి, ఏ అంశం, ఆ పాత్రకు సంబంధించినది ఏ అంశం గురించి అడుగుతారో ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కానీ అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంటుంది అంటే అది పిఆర్ అకాడమీలో అందించిన కంటెంట్ కానీ చదవగలిగితే ఏ అంశం నుంచి ప్రశ్నలు అడిగినా మీరు రాయగలుగుతారు. ఎందుకంటే కంప్లీట్గా, డీటెయిల్గా, డెప్త్గా ఇక్కడ పాత్రల నుంచి కూడా 25 పాత్రల్లో 25 వీడియోలో మెటీరియల్ కూడా ఏ పాత్రకి దానికి సపరేట్గా మేము అందించాం. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్, రామాయణంలో నాటి స్థలాలు. సో ఇక్కడ స్థలాలను గురించి మనం మాట్లాడితే నియర్లీ ఒక 20 ఉంటాయండి. ఈ 20 స్థలాల గురించి క్లియర్గా ఇప్పుడు అయోధ్య అంటే అందరికీ తెలుసు, లంకా నగరం అంటే అందరికీ తెలుసు. సో ఆ స్థలంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అక్కడ రాజు ఎవరు పరిపాలించారు, ఓకేనండి. ఇప్పుడు పంచవటి ఉంది, ఓకే. సో ఇలా అనే మహేంద్ర కొండ ఉంది. ఇవన్నీ కూడా మహేంద్రగిరి అనేది రామాయణంలో వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఏ కాండాలు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, మహేంద్రగిరికి రామాయణకు ఉన్నట్టు సంబంధం ఏంటి, ఇలా అనేక విధాలుగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రాంతాలు ప్రదేశాల గురించి కూడా సంపూర్ణమైన అవగాహనతో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2022లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 15 మార్కులు ఇస్తే 2025లో జరిగినటువంటి ప్రశ్నలో 13 ప్రశ్నలు వచ్చాయి. అంటే రేపు మన తెలంగాణలో జరగబోయే ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం 12 నుంచి 15 మధ్య క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఒక్క టాపిక్ నుంచి. ఈ 12 నుంచి 15 మార్కులు మీ సొంతం చేసుకోవాలి అంటే ఈ విధానంలో చదివితేని, ఇలా చదివితేని ఆ 12 నుంచి 15 మార్కులు మీ సొంతం అవుతుంది. కేవలం ఇది ఎలా చదవాలి అని చెప్పడంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రశ్నలు కూడా ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ మీకు 100% ప్రూఫ్ రూపంలో చూపించడం జరుగుతుంది. అది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో రైట్, నెక్స్ట్ రాజవంశాలు. ఈ రాజవంశాలకి ఎక్కడికి వచ్చినప్పుడు ఒక 7 నుంచి మహా అయితే 7 ఉంటాయి. సో అంతకంటే ఎక్కువ ఉండదు రాజవంశాలు. సో రాజవంశాలు కూడా దశరథ మహారాజుకి సంబంధించిన వంశం ఏంటి, జనక మహారాజుకి సంబంధించిన వంశం ఏమిటి, సో ఇలా ఎవరి యొక్క వంశం ఏంటి, ఏ వంశం నుంచి వారి ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ వంశం నుంచి ఏ వంశంలో ఎవరు పుట్టారు, ఆ వంశం నుంచి పుట్టినవారు ఎలా పరిపాలన విధానం ఉండేది. సో ప్రతి ఒక్క దాని గురించి ఇలా మనం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే తప్ప మనం అనుకున్నటువంటి మార్క్స్ మనం పొందలేము. సో అయితే ఇక్కడ మనం క్లియర్గా ఇది మన కోర్స్ అండి. కోర్సు గురించి నేను తర్వాత మాట్లాడుతాను. కాస్త నేను కంటెంట్ గురించి మాట్లాడిన తర్వాత నా కోర్సు మన పిఆర్ అకాడమీలో మేము ఏ విధంగా కోర్సు అందిస్తున్నాం అనేది తర్వాత నేను డీటెయిల్స్ చెప్తాను. ముందు నాకు ఇంపార్టెంట్ అంటే కంటెంట్. సో రామాయణంలో టోటల్గా ఎన్ని కాండలు ఉన్నాయమ్మా? 7 కాండలు ఉన్నాయి అనిసాను. మరి 7 కాండల్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బాలకాండ అనేది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు పుట్టినప్పటి నుంచి పుత్రకామిషి యాగం చేసినప్పటి నుండి చివరికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కూడా వారి యొక్క దేహాన్ని విడిచిపెట్టేంత వరకు జరిగినటువంటి సారాంశమే రామాయణంలో జరిగినటువంటి 7 కాండలు. సో ఒక్కొక్క కాండలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్క కాండలో కిష్కింధ కాండలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. కిష్కింధ కాండలో ఎక్కడ రాజు చేయడం జరుగుతుంది. ఎవరికి? సుగ్రీవుడికి రాజు వారిని సంహరించి సుగ్రీవుని. అయోధ్యకాండ అంటే మీకు తెలుసు, అయోధ్యకాండ ఎక్కడ? అరణ్యకాండ, రామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళడం. సో ప్రతి ఒక్క దానికి ఒక పెక్యులర్ ఉంటుంది. అక్కడ జరిగిన ఘట్టాలేంటి, అక్కడ జరిగినటువంటి సన్నివేశాలేంటి, అక్కడ ఎవరితో మైత్రి పరిచారు. ఓకే, ఏ కాండలో రామలక్ష్మణులు హనుమంతుడిని కలవడం జరిగింది, ఏ కాండలో రామలక్ష్మణులు సుగ్రీవుడితో మైత్రి చేయడం జరిగింది. రామలక్ష్మణులు, రాముడు మరియు సుగ్రీవుడు మైత్రి బంధాన్ని బలపరచడానికి ఎవరు సాక్షిన ప్రమాణం చేశారంటే అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు. సుగ్రీవుని వాళ్ళని అంతం చేసి సుగ్రీవుని రాజు చేస్తాననేసి మాట ఇవ్వడం జరుగుతుంది శ్రీరామచంద్రుడు. అలాగే జరిగింది కూడా. సో అలాగే విభీషణుడు ఏ కాండలో రాముడు వైపు రావడం జరుగుతుంది, తన అన్నని వదిలేసి ధర్మం వైపు నడవడానికి కారణం ఏంటి, మరి ఏ కాండలో రామసేతుని నిర్మించడం జరిగింది, లేదా రామసేతు నిర్మించినటువంటి కాండ పేరు ఏమిటి అడిగి, ఇలా అనేక విధాలుగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. లవకుశులు పుట్టడానికి లవకుశులు ఏ కాండలో జన్మించడం జరుగుతుంది, లవకుశులు ఎవరు పుట్టారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవరి యొక్క ఆశ్రమంలో ఉన్నారు అనేసి అడగడం జరుగుతుంది. రామాయణాన్ని మొట్టమొదటిసారిగా వినిపించింది ఎవరు నేర్చుకున్నారు శిష్యరూపంలో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో అడిగినా సంపూర్ణమైన కథ అనేది ఎక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టినప్పటి నుంచి మరి వారి యొక్క తుది శ్వాసాన్ని విడిచిపెట్టి దేహాన్ని వైకుంఠానికి, రాముడు వైకుంఠానికి వెళ్ళినంత వరకు ఈ జరిగిన సంపూర్ణమైన భావం అంతా ఈ 7 కాండాల్లోనే మనం పొందగలుగుతాం. సో రైట్, ఇప్పుడు మనం గమనించాలి పాత్రలు అనేసి అన్నాం కదా. మరి ఏం పాత్రలు అంటే చూడండి, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, రావణుడు, అలాగే కుంభకర్ణుడు, విభీషణుడు, కైకేయి, మందర, జటాయువు, దశరథుడు, వాలి, జనకుడు, మారీచుడు, మరి ఖరుడు, దూషణుడు, శూర్పణఖ, తాట, అగస్త్యుడు, ఇంకా ఒక 3 ఋషుల పేర్లు ఎక్కడ ఉన్నాయి. మొత్తం పైన 25 మేజర్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్. వీటి గురించి మన జటాయువు ఎవరు, జటాయువు ఒక తమ్ముడు పేరేమిటి, గతంలో అడిగిన ప్రశ్న. ఓకేనా, జటాయువు ఎవరి యొక్క చేతులని తన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. ఓకేనా, జటాయువు ఎవరికి ఒక బంధువు,
ఎవరితోని మైత్రి బంధం ఉండేది. సో జటాయువు ఒక సందర్భంలో తన పైన దండెత్తి వచ్చినటువంటి రాక్షసుల్ని సంహరించి ఎవరు తన రాజ్యాన్ని తనకి అప్పగించడం జరిగింది. ఇలా అనేక రూపంలో ప్రశ్నలు కూడా అడిగే అవకాశం. కాబట్టి కొన్ని విషయాల్లో మనం సంపూర్ణమైన అవగాహన రావాలి అంటే ఇక్కడ పాత్రలో ఇప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు గురించి మనం చదువుకునేటప్పుడు 14 సంవత్సరాల వనవాసంలో తను కంటికి కొనుక్కు లేకుండా తన అన్నని కాపాడుకుని వస్తాడు. మరి ఎవరి యొక్క ఆశీస్సులతో ఆ వరాన్ని ఎవరు ఇవ్వడం జరుగుతుంది? నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఎక్కడంటే ఇంద్రజిత్తునితో సంహారం చేసేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలు ప్రయోగించేశాడు. ఏ అస్త్రంతో కూడా ఇంద్రజిత్తుని పరాజితం చేయలేకపోతాడు. కానీ అటువంటి సందర్భంలో ఒకే ఒక అస్త్రం వస్తుందండి. ఒకే ఒక అస్త్రం వస్తుంది. ఆ అస్త్రంతో ఇంద్రజిత్తుని పరాజితం చేస్తుంది. ఆ అస్త్రం పేరేమిటి అని ఇలా అడిగే ప్రశ్నలు ఉంటాయి. ఏ అస్త్రంతో సంధించడు? చిట్ట చివరి రావణాసురుని శ్రీరామచంద్రుడు చంపడానికి ఉపయోగించిన అస్త్రం ఏమిటి? ఇంద్రజిత్తుని సంహరించడానికి అస్త్రం ఏమిటి? ఇలా పలు విధాలుగా మరి వీరందరూ మూర్ఛపడేలా చేసేటటువంటి ఇంద్రజిత్తుడు ఏ అస్త్రాన్ని ఉపయోగించాడు? సో ఉన్నటువంటి అస్త్రాల గురించి, శస్త్రాల గురించి, ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి, ఘట్టాల గురించి, సన్నివేశాల గురించి ఇలా ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణమైన అవగాహన. కథ అందరికీ తెలుసు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామాయణం గురించి వినని వాడు హిందువుడు ఉండడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి రామాయణం గురించి తెలుసు. కానీ రామాయణంలో మనం కాంపిటేటివ్ పరంగా ఏ విధంగా చదవాలి, అది ఎలా ఉపయోగకరంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. దాన్ని నేను మీకు అందిస్తున్నాను. సో ఇది మన పాత్రల గురించి మనం చదవడం జరుగుతుంది. సో రామాయణంలో నేటి స్థలాలు చూడండి. అయోధ్య, ప్రయోగ, మిథిల, బిస్రక్, అలాగే మండసార్, ఒక చిత్రకూటం, పంచవటి, దండకారణ్యం, లేపాక్షి, కిష్కింద, అనగొంది, అలాగే రామేశ్వరం. ఓకే, ఇలా దాదాపు ఇంకా కొన్ని ఇక్కడ ఏడ్ చేయలేదు. మొత్తం పైన ఒక 15 ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో వాటన్నిటి గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన అయితే రావాలి. రాజవంశాలు సూర్యవంశం లేదా ఇక్ష్వాకు వంశం లేదా రఘువంశం అంటాం, జనక వంశం, రవణ వంశం, విశ్వామిత్ర వంశం, ఇలా 4 ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వంశాలు అయితే ఉన్నాయి. మొత్తం పైన 7 ఉన్నాయి. ఇంకా 3 ఏడ్ చేయలేదు. అది త్వరలో ఏడ్ చేస్తున్నాను. సో ఇలా వంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి ఎవరు ఆ ధర్మాత్ముడు ఆ వంశంలో జన్మించాడు అంటే చాలా మంది ఉన్నారు. ఆ వంశం అంతా ధర్మాత్ములే. కానీ అడిగేటప్పుడు ఆ నింగి పైన నుండి ఉన్నటువంటి గంగాదేవినికి నేలకి తెచ్చినటువంటి ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి అని అడగవచ్చు. సో ఎవరు తెచ్చారని భగీరథుడు అని అందరికీ తెలుసు. కానీ ఆ భగీరథుడు ఏ వంశానికి చెందిన వ్యక్తి అనేసి ప్రశ్న అడగవచ్చు. సో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా కూడా వంశం అనేది చాలా 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 ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి ఎగ్జామినేషన్లో వంశం నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. దీనికి కూడా 100% ప్రూఫ్ మీ దగ్గర నేను చేయడానికి ఈ వీడియో చేయడానికి వచ్చాను. అంటే చదవాలి, చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మిత్రమా. ఎలా చదివితే ఆ మార్కులు మీ సొంతం అవుతుంది అనేది మనం తెలుసుకోవడం అనేది ఉత్తమమైన లక్షణం. ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటుంది. ఎలా అయినా ఉద్యోగం సాధించాలి, ఎలా అయినా ఉద్యోగం సాధించండి. ఎలా అనేది తెలియపరచడమే పిఆర్ అకాడమీ ఒక మొదటి లక్షణం. సో కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నకి, ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం పిఆర్ అకాడమీ అందిస్తుంది. కాబట్టి నా ఒక్క లక్ష్యం కూడా అదే. 2018 నుండి 2020 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో, హైకోర్టు లాంటి ఎగ్జామ్లో 33 జిల్లాల్లో ప్రతి ఒక్క కోర్టులో పిఆర్ అకాడమీ నుంచి ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు అంటే ఏ స్థాయిలో శ్రమించము, ఏ స్థాయిలో కష్టపడ్డాము, ఏ స్థాయిలో మేము వారికి సహకరించాము, ఎలా కోర్సు మా దగ్గర కొని ప్రిపేర్ అయ్యి చదివారు ఒక్కసారి ఆలోచించండి. ఆఫీస్ సబార్డ్ నుంచి అసిస్టెంట్ పోస్ట్ వరకు ప్రతి ఒక్క పోస్టులో మా విద్యార్థులు ఉన్నారు, హైకోర్టులతో సహా. అదే గ్రాండ్ సక్సెస్ ఇక్కడ ఎండోమెంట్ కూడా ఇవ్వడానికి పిఆర్ అకాడమీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా సక్సెస్ అయినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పిఆర్ అకాడమీ. ఎందుకంటే దాదాపు 6-7 నెలలు లైవ్లు నిర్వహించి ప్రతిరోజు ప్రిపరేషన్ ప్లాన్లు అందించి ఎలా చదివితే ఏ రూపంలో ప్రశ్నలు వస్తాయి లైవ్లు నిర్వహించి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మేమైతే అందించాం. అయితే మీ అందరి యొక్క సహకారం మరికొంచెం మాకు అందితే లైవ్ మెంటర్షిప్ కూడా పేపర్ 2కి ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. కంప్లీట్ కోర్స్ అయితే మా దగ్గర ఉంది. సో కంప్లీట్ కోర్స్ అంటే చూడండి, పేపర్ 1, 2 కలిపి తెలుగు మీడియంలో పేపర్ 1, 2 మెటీరియల్, వీడియోస్ 1,00,000 బిట్స్ మొత్తం కలిపి కేవలం తెలుగు మీడియంలో ఉన్నటువంటి
1500కి మాత్రం 3000 రూపాయల కోర్సు 1500కి మాత్రం అందిస్తున్నాను. లేదు సార్ నేను జనరల్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నాకు అవసరం లేదు, నాకు అవగాహన ఉంది, నేను పేపర్ 2 ఒకటి తీసుకుంటాను ప్రిపేర్ అవుతానన్నా కూడా 999 రూపీస్కి పేపర్ 2 కూడా మీరు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వీడియోస్ వస్తుంది, మెటీరియల్ వస్తుంది, టెస్ట్ సిరీస్ వస్తుంది. లేదు సార్ నాకు వీడియో చూసేంత సమయం లేదు, నేను పీడిఎఫ్ ఇవ్వండి నేను చదువుకుంటాను అంటే పీడిఎఫ్ మెటీరియల్ కూడా అక్కడ ఉంటుంది. అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎక్కడ కూడా 1,00,000 బిట్స్ ఉంటుంది. పేపర్ 1, 2 నుంచి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియంగా పేపర్ 1 అప్లోడ్ చేయలేదు. విత్ ఇన్ వీక్ లో ఇంగ్లీష్ మీడియం పేపర్ 1 కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. పేపర్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో అలా కంప్లీట్ కోర్సు. మరి కోర్స్ అనేది మీరు చెప్పినవి నిజమేనా సార్ అంటే దానికి ఇది ప్రూఫ్ రూపంలో అందించాను మిత్రమా. ఒక విషయం గమనించండి, ప్రూఫ్ రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణం, దేవుల ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంవత్సరం, ఇలా మొత్తం కూడా 12 చాప్టర్కి సంబంధించి ఇలా వీడియో రూపంలో, మెటీరియల్ రూపంలో, టెస్ట్ సిరీస్ రూపంలో, గ్రాండ్ టెస్ట్ రూపంలో మొత్తం ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధంగా ఇలా ప్రూఫ్ కూడా పెట్టడం జరిగింది. మెటీరియల్ ఏ రూపంలో ఉంది ఇది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. కావాలంటే ఒక్కసారి టెస్ట్ సెండ్ మీ మెటీరియల్ అని పెట్టండి, నేను ఒక మెటీరియల్ పంపిస్తాను చూడండి, సిలబస్ అండ్ మెటీరియల్ నచ్చితే, కంటెంట్ నచ్చితే కొనండి మిత్రమా. సో డెసిషన్ అనేది మీదే. సో బిఫోర్ టేకింగ్ డెసిషన్ ప్లీజ్ అబ్జర్వ్ ఎక్కడ కంప్లీట్ కోర్స్ ఉంది. నేను అనుకున్న టైంలో ఇది ప్రిపేర్ అవ్వడానికి కంప్లీట్ కోర్స్తో పాటు మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ వెరీ 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 ఇంపార్టెంట్. 1,00,000 బిట్స్ మేము అందిస్తున్నాము అంటే ఎంత శ్రమించామో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ 1,00,000 బిట్స్ ప్రిపేర్ అయితే, ముఖ్యంగా పేపర్ 2 నుంచి 50,000 బిట్స్ మేము అందించాం. ఈ బిట్స్ కానీ ప్రిపేర్ అయితే, కంటెంట్ చదివి బిట్స్ ప్రిపేర్ అయితే, మా ఉద్దేశం ఏంటంటే వీడియోలో క్లాసులో మ్యాక్సిమం కవర్ అయిపోవాలి. అక్కడ ఏమైనా మిస్ అయితే మెటీరియల్లో మీకు కవర్ అవ్వాలి, మెటీరియల్ ఏమైనా మిస్ అయితే టెస్ట్ సిరీస్లో కవర్ అవ్వాలి. రాబోయే ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క ప్రశ్న అది పిఆర్ అకాడమీ నుంచి అయి ఉండాలి అనే దృక్పథంతో ఎంత శ్రమించి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అంటే మాది 100%కి 100%. సో ఫోకస్ ఆన్ ఎగ్జామ్ టు గెయిన్ ఏ కంప్లీట్ హై మార్క్స్. ఇది మాకు అంతిమ లక్ష్యం. అందుకోసమే ఈ లక్ష్యంతోనే మేము మీతో మాట్లాడుతున్నాం. మిత్రమా, నేను మీతో పాటు శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కానీ సిద్ధంగా ఉంటే రండి, కలిసి పోరాడదాం. ఆ ఉద్యమం ఎలాగరాదో చూద్దాం. ఉద్యోగం సాధించడం అనేది సరైన ప్రణాళికలో, సరైన విధానంలో, సరైన సమయంలో, సరైన నిర్ణయం మనం తీసుకొని చదివితే మిత్రమా గుర్తుపెట్టుకోండి, అనుకున్నది ఈజీగా మనం సాధించవచ్చు. ఏది పెద్ద వింత కాదు మిత్రమా. ప్రతి ఒక్క వ్యక్తికి నిన్న ఒక వ్యక్తిది, నేడు ఇంకొక వ్యక్తిది, కానీ రేపటి రోజు ఉంటుంది, అది మీదే మిత్రమా. గుర్తుపెట్టుకోండి. రండి, కలిసి పనిచేద్దాం, కలిసి శ్రమిద్దాం. ఒక సరైన ప్రణాళికతో, సరైన మార్గదర్శకంలో మనం అనేక విధాలుగా ఉన్నటువంటి 12 చాప్టర్ను క్లియర్గా నేర్చుకుంటూ మన అంతిమ లక్ష్యాన్ని మేర చేసుకుంటాం. మీరు అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు ఈ పిఆర్ అకాడమీ ప్రశాంత్ గౌడ సార్ మీకు అండదండగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నాను మిత్రమా. సో గెట్ రెడీ. నేను రెడీగానే ఉన్నాను. మరి మీరు ఆలస్యం చేస్తారా లేదా అతి త్వరగా మాతో పాటు ట్రావెల్ చేసి అనుకున్నది సాధిస్తా? అంతిమ నిర్ణయం మీదే మిత్రమా. కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగి తీసుకోవడం చాలా మంచిదని నా కోరిక. సో ఎలా చదవాలని చెప్పడం జరిగింది. గతంలో ఇదే రామాయణం నుంచి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయని 100% ప్రూఫ్ రూపంలో స్క్రీన్ షాట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి ఇది కీ పేపర్ అంటారు. సో దీన్ని 100% ప్రూఫ్ అంటారు. నేను క్వశ్చన్ టైప్ చేస్తే మీరేమో సార్కి సంబంధించిన సార్కి అంటే ఏదైతే కంటెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ సార్ తీసుకున్నారు అంటారేమోనని ప్రూఫ్ రూపంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కీ ఏదైతే విడుదల చేశారో దాని నుంచి నేను ఎక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది ఆల్రెడీ. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ మండోదరి అండ్ వాట్ వాజ్ హర్ లైనెస్? ఏమడిగారు? మండోదరి ఎవరు, ఆమె వంశం ఏమిటి అని క్వశ్చన్ అడగడం. ఆన్సర్ అయితే ఉంది. ఆన్సర్ గురించి మీకు చెప్పడం జరిగింది. మండోదరి ఎవరు? ఋషి విశ్రశ్రవుడు మరియు కైకేశిల కుమార్తె రావణాసురుడు చెల్లెలు, అంటే శూర్పణఖ. సో కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్.
క్లియర్, రైట్ ఆన్సర్ తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాలి, మండోదరి ఎవరు, ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. మండోదరి ఎవరు, ఆమె ఎవరు వంశానికి చెందిన వ్యక్తి అని అడిగారు. మండోదరి ఎవరు అంటే రావణాసురుడి భార్య, అది అందరూ తెలుసు. రాక్షస రాజు అయినటువంటి మాయాసురుని కుమార్తె. ఓకే, ఇక్కడ మండోదరి యొక్క తండ్రి గారి పేరు చెప్పడం జరిగింది. మరి ఆయన ఏ వంశానికి చెందిన వ్యక్తి ఎవరు? మండోదరి లంకాధిపతి అయినటువంటి రావణాసుడు పట్టపు రాణి, చీఫ్ క్వీన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈమె రాక్షస రాజు మరియు గొప్ప శిల్పి అయినటువంటి ఓకే ఎవరు? ఈ మాయాసురుడు అనేటువంటి గొప్ప రాక్షస శిల్పిక, గొప్ప శిల్పికర్త. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాక్షసుల రాజు ఎవరు? రాక్షస రాజు అయినటువంటి మాయాసురుడు మరియు అప్సరస అయినటువంటి హేమ, వారిద్దరి ఒక కుమార్తె మండోదరి. అప్సరస కుమార్తె కాబట్టి రావణాసుడు భార్య కూడా అంత అందగతి. హేమ అనే వ్యక్తి పంచకన్యలో ఒకరు కాబట్టి అంత అందగతి. కాబట్టి మండోదరి కూడా రావణాసుడు భార్య కూడా అంత అందగతి. అయినప్పటికీ కూడా సీతాదేవి పైన మోహం అనేది పోలే, ఎందుకంటే శూర్పణఖ వల్ల. 3వ ఆప్షన్ ఏంటి ఇచ్చాడంటే విభీషణుడు భార్య సముద్రదేవుని కుమార్తె అనేసి ఇచ్చాడు. విభీషణుడు భార్య పేరు సరమ. శైలాసుడు అనే గంధర్వ రాజు కుమార్తె. సో సముద్రగోవని కుమార్తె అనేసి ఇవ్వడం జరిగింది. కాదు, శైలాసుడు అనే గంధర్వరాజు కుమార్తె ఈమె. ఎవరు? విభీషణుడి భార్య. ఓకే, నెక్స్ట్ శూర్పణఖ కుమార్తె లంకకు రాణి అనేసి ఇచ్చారు. సో శూర్పణఖ కుమార్తె, శూర్పణఖ కుమార్తెలు లేరు. శూర్పణఖ భర్త పేరు విద్వజిహ్వుడు. మరి ఆమెకు శంభుడు అనే కుమారుడు ఉండేవాడు. ఎవరికి? ఈ శూర్పణఖకి. సో ఈ ఆప్షన్స్ అన్ని రాంగ్, దిస్ ఇస్ ద రైట్ అనేసి అక్కడ క్లియర్గా ఉంది కాబట్టి దాని గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. నెక్స్ట్ క్వశ్చన్, హూ కిల్డ్ ద డెమోన్స్ తాటక అండ్ వై? ఓకేనా? సో తాటక అనే రాక్షసిని ఎవరు చంపారు, ఎందుకు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, క్లియర్గా గమనించాలి. చూడండి, రాముడు ఆమె విశ్వామిత్రుడిని ఆశ్రమంపై దాడి చేసినందుకు. ఓకే, ఇది ఒక భాగంలోనే, అంటే ఒక క్వశ్చన్కి 100% ఇది రైట్ అని చెప్పేటప్పుడు ఇది 50% మాత్రమే రైట్. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఆయన ఆశ్రమం పైన దాడి చేయలే. ఓకే, దాడి చేశారు. ఎప్పుడు? దాని ముందు ఏం జరిగింది అంటే ఆమె రాముణ్ణి అవమానించినందుకు తాటకాసురుడి మీద రామలక్ష్మణుడు కలిసి దండెత్తారా? కాదు. సంహరించారా? కాదు. సో ఇది కూడా రాదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, విశ్వామిత్రుడు ఆశ్రమంపై దాడి చేసినందుకు అనేసాడు. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే ఏది ఖచ్చితత్వమైనటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ క్లియర్గా మనకి అనిపిస్తుంది. అంటే వాల్మీకి రామాయణం బాలకాండ ప్రకారం తాటకొక స్త్రీ కదా, తాటకొక స్త్రీ కాబట్టి ఒక స్త్రీని చంపడం స్త్రీవధ మహాపాపం అని శ్రీరాముడు ధర్మవంతుడు కాబట్టి కొంచెం సంకోచిస్తాడు. సో ధర్మం కాదని రాముడు మొదట సంకోచించడం వల్ల కేవలం ఆమె చేతులు నరికి వదిలేయని భావిస్తాడు. ఎప్పుడు? తనకి సంహారం చేసే ముందు. అప్పుడు తన గురువు అయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడంటే దుష్ట స్వభావం కలిగినటువంటిది, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఎవరైతే లోకహితం, ఎవరైతే ఈ లోకానికి నాశనం జరిగినటువంటి స్వభావం కలిగిన గుణం ఉంటే అది స్త్రీ అయినా పురుషుడైనా నంపుసికుడైనా సంహరించడమే అది మొదటి కర్తవ్యం అండ్ ధర్మం. అదే ధర్మం అని తన గురువు గారు చెప్పడం జరిగింది. సో తన వల్ల ఈ లోకానికి విరుద్ధం, లోకానికి నష్టం జరుగుతుంది. ఎవరైతే దుష్ట స్వభావం కలిగి ఉంటారో, ఈ లోక వినాశనం కోసం ఎవరైతే కోరుకుంటారో వారిని సంహరించడంలో పాపం లేదు. తర్వాత గోగ్రహణము హితం కోసం వెంటనే సంహరించాలి అనేసి గురువు గారు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన ఒక గురువు యొక్క ఆజ్ఞను శిరస్సు వహించి శ్రీరామచంద్రుడు తాటకిని వధించడం అనేది జరిగింది. నెక్స్ట్, భరతుడు రాముణ్ణి వెతుకుతుండగా కాదు. సో భరతుడు రాముణ్ణి ఎప్పుడైతే దశరథ మహారాజు
తను ఏనాడైతే రెండు వరాలు ఇచ్చారో కైకేయి కోరిన తర్వాత ఆ మాట విన్న తర్వాత దశరథు స్పృహ కోల్పోయి పడిపోతే ఆ మాట నా తండ్రి చెప్తే ఏంటి, మాట ఇస్తే ఏంటి, నేనేంటి, తండ్రి ఒక మాట కోసం ఇచ్చిన మాట కోసం తను తక్షణమే అరణ్యవాస 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఆ సందర్భంలో భరతుడు లేకపోతే భరతుడు వచ్చి భరతుడు పరిగెట్టి సన్నా తప్పు జరిగింది, మీరు మళ్ళీ మన రాజ్యానికి వచ్చి ఎన్ని రకాలుగా బ్రతిమాలినా ఆయన రారు. అప్పుడు తన పాదుకను తీసుకెళ్ళి తను రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ ప్రశ్న, విచ్ డైనస్టీ డిడ్ లార్డ్ రామ బిలాంగ్ టు అన్నాడు. యాదవ డైనస్టీ అంటే శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు చెప్పాను కదా, రాజవంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయని తెలియపరచడానికి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాదవ వంశం, మౌర్య వంశం, సూర్య వంశం, చంద్రవంశం, ఇలా 4 వంశాల గురించి ఇచ్చాడు. యాదవ వంశం అంటే మహాభారతంలో వస్తుంది, అది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి వంశం. ఏది? యాదవ వంశం. సూర్యవంశం అనేది తెలుసు, లేదా ఇక్ష్వాకు వంశం కూడా అంటాము. ఓకే, సూర్యవంశం అని అంటాం, లేదా ఇక్ష్వాకు వంశం కూడా ఎక్కడ అంటాం. అయితే మౌర్య వంశం, సో మౌర్య వంశం అనేది కూడా ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో మౌర్య వంశం అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినటువంటి వంశం. అశోకుడు వంటి గొప్ప చక్రవర్తులు ఈ వంశంలో చెందినవారు. కాబట్టి ఇది ఇతిహాస కాలానికి చెందినది వంశం కాదు, ఇతిహాస కాలానికి, ఇది చరిత్రకి చెందినటువంటి వంశం. ఇతిహాసం వేరు, చరిత్ర వేరు, గమనించాలి. కాబట్టి సో రాంగ్. చంద్రవంశం, ఇది ఇక్కడ చంద్రవంశం ఇచ్చాడు, సూర్యవంశం ఇచ్చాడు. సూర్యవంశంకే మనం అని చెప్పాము కదా, రైట్ ఆన్సర్. సో దీనికి రఘువంశం అంటాము, సూర్యవంశం అంటాం, ఇక్ష్వాకు వంశం, ఇలా అనేక పేర్లు. భగీరథుడు అనే మహా గొప్ప వ్యక్తి కూడా ఈ వంశంలో జన్మించడం. హరిశ్చంద్రుడు, దశరథుడు వంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ వంశంలో జన్మించి రాజ్యాన్ని పరిపాలించి, మరియు ఆకాశం గంగ అక్కడ ఉంటే భూమి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనులు ఈ వంశంలోనే పుట్టారు, ఈ వంశం చెందినవారే. సో లాస్ట్ చంద్రవంశం. చంద్రవంశం అంటే చంద్రుడు అంటే సోముడు నుండి ఉద్భవించినటువంటి వంశం ఇది. మహాభారతంలో ప్రధాన పాత్రలైన పాండవులు, కౌరవులు ఈ చంద్రవంశానికి చెందినవారే. ఎవరు? పాండవులు మరియు కౌరవులు, ఈ ఇద్దరు కూడా చంద్రవంశానికి చెందినవారే. కాబట్టి సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అనేది సూర్యవంశం అనేది క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. According to the Yuddhakanda, which weapon did Rama use to kill Ravana? So యుద్ధకాండ ప్రకారం రావణుని సంహరించడానికి రాముడు ఏ ఆయుధాన్ని ఉపయోగించి చెప్పాను కదమ్మా. పాత్రల గురించి చదవాలి, పాత్రల గురించి చదివేటప్పుడు అస్త్రాల గురించి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది, ముఖ్యమైన ఘట్టాల గురించి అవసరం వస్తుంది. మరి ఎవరితో సంధి ఏర్పరచుకున్నారు, ఎవరిని హతమార్చారు, ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఎవరితో ఎటువంటి మైత్రి బంధాన్ని వచ్చుకున్నారు, ఎటువంటి ఒప్పందాలు జరిగాయి ఎవరి మధ్య అనేది, ఇటువంటి విషయాలు కూడా ఈ పాత్రల ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, నారాయణాస్త్రము, ఈ అస్త్రాలన్నీ కూడా రామాయణంలో ఉపయోగించినప్పటికీ కూడా, అయితే ఏ అస్త్రంతో ఎవరికమ్మా ఇక్కడ చూడండి, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం మరియు ఇంద్రాస్త్రం, ఏ అస్త్రంతో ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే వాల్మీకి రామాయణం ప్రకారం, అంటే యుద్ధకాండ ప్రకారం శ్రీరాముడు అగస్త్య మహాముని సూచనతో ఆదిత్య హృదయం పఠించిన తర్వాత ఇంద్రుని రథసారథిగా ఆయన మాతలి తోడ్పడుతో రావణుతో ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చేత అనుగ్రహించబడినట్టు అత్యంత వినాశకరమైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాముడిని వక్షస్థలాన్ని ఛేదించి సంహరించడం జరుగుతుంది. ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగించేటప్పుడు కూడా రావణాసుడు తన ఏదైతే అస్త్రాన్ని దాచుకున్నానో, తన ప్రాణంలో తన అస్త్రాన్ని దాచుకున్నాడో అది కూడా దీంట్లోనే ఇమిడి అయి ఉంటుంది. సో కాబట్టి ఈ అస్త్రాన్ని ఉపయోగించి, అందుకోసం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేసి ఒక మాట ఉంటుంది. ఏది? యుద్ధకాండ ప్రకారము, గుర్తుంచుకోండి, యుద్ధకాండ ప్రకారము, ఇది మనం గమనించాలి. తర్వాత వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ ప్రకారం అని మనం చెప్పాలి. ఇక్కడ
ఏదేదో జరుగుతుంటాయి, అంటే సోషల్ మీడియాలో డిఫరెంట్గా మనం ఉపయోగిస్తాం పదాలు, కానీ రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనకి. ఇంద్రాస్త్రం అనేది ఇది ఇంద్రుడికి సంబంధించినవి, ఆగ్నేయాస్త్రం అనేది అగ్నిదేవుడు సంబంధించి, నారాయణ అస్త్రం అనేది మహావిష్ణువుకి సంబంధించినటువంటి అస్త్రాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What is the name of the mountain to which Hanuma went to obtain the Sanjeevani herb? సో సంజీవని ఔషధం కోసం హనుమంతుడు చేరుకున్న పర్వతం పేరు ఏమిటి? ప్రాంతాలు, ప్రదేశాలు చదవాలి అని చెప్పాను కదమ్మా. చూడండి, ప్రాంతాల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి, కాబట్టి ప్రతి ఒక్క సమాచారం పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాడే మనం అనుకున్నటువంటి విధంగా మార్క్స్ పొందగలుగుతాం, మనం అనుకున్న విధంగా మార్క్స్ మనం తేగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మహేంద్రగిరి, సో మహేంద్రగిరి ఇక్కడ కైలాసం, గంధమాదనం, అలాగే ద్రోణగిరి, ఇలా 4 ఉన్నాయి. సో మహేంద్రగిరి అంటే ఎప్పుడైతే లంకలో అమ్మవారు ఉన్నారని తెలిసిపోయిన తర్వాత హనుమంతుడు అమ్మవారిని వెతకడానికి వెళ్ళేటప్పుడు మహేంద్రగిరి నుంచి ఈ సప్త సముద్రాలని దాటడానికి, సముద్ర తీరానికి దాటడానికి ఉపయోగించినటువంటి మహేంద్రగిరి కొండ. మరి కైలాసం అంటే అందరికీ తెలుసు, ఇది కూడా తప్పే. కైలాసం హిమాలయాల్లో ఉన్నప్పటికీ ఇది పరమశివుడికి సంబంధించినటువంటి, ఇది రైట్ ఆన్సర్. ఎక్కడ చూడండి, గంధమదనం. అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ ద్రోణగిరి అనిస్తుంది. రైట్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క పార్ట్ గురించి మనం అంటే ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. మరి సరైన సమాధానం ఇది ఎందుకు అయింది? రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు మేఘనాథుడు ప్రయోగించినటువంటి భయంకరమైనటువంటి ఆయుధం వల్ల లక్ష్మణుడు స్పృహ తప్పి మూర్చపోతాడు. అప్పుడు సుసేనుడు అనే లంకా వైద్యుడిని సూచన మేరకు హనుమంతుడు హిమాలయానికి ద్రోణగిరి, దీనినే మహోదయ పర్వతం అని కూడా పిలుస్తారు. ద్రోణగిరి అనే మహోదయ పర్వతాన్ని పిలుస్తారు కదా. మృత సంజీవిని, ఒక విశాల్యకరణి, ఒక సువర్ణకరణి, ఒక సంధానకరణి అనే 4 దివ్య ఔషధాలు అక్కడ ఉంటాయి. దానిని గుర్తించలేక ఏకంగా ఆ ద్రోణగిరి అనే పర్వతాన్ని పట్టుకొని రావడం జరుగుతుంది హనుమంతుడు. సో ఇవి ప్రాంతాల గురించి మనం చదువుకోవాల్సిన విషయాలు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మేము అందించినటువంటి మా కంటెంట్ ఏంటంటే, ఏ కంటెంట్ గురించి చెప్పినా పరిపూర్ణమైన అవగాహనతో విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ మై డియర్ ఆస్పిరెంట్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అతి త్వరలో లైవ్ సెషన్లో 4 ఆప్షన్ ఏవైతే ఉంటుందో 4 ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కెపాబిలిటీ ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీలో అతి త్వరలో ఇంకొక 3-4 టీచర్ మీతో పాటు పరిచయం చేసి అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. సరే, ఎంతవరకు సార్ ఈ పోరాటం? మిత్రమా, గుర్తుపెట్టుకో, ఊపిరి ఉన్నంత వరకు, లేకపోతే అనుకున్న కోరిక దక్కేంత వరకు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ప్రయత్నం ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు మిత్రమా, ఊపిరి ఉన్నంత వరకు మనం ప్రయత్నించాలి, పోరాడాలి, అనుకున్నది సాధించే తీరాలి. ఇది మన లక్ష్యము, ఇది మన ఒక సంకల్పం. మన సంకల్పంలో బలం ఉంటే మనం అనుకున్నటువంటి విషయం, మనం అనుకున్నటువంటి ఆలోచనల్లో దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతాం. మిత్రమా, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ప్రతిరోజు అతి త్వరలో మేము లైవ్ సెషన్స్ అయితే నిర్వహిస్తాము. ఆ లైవ్ సెషన్కి మీరు అటెండ్ అయితే కంటెంట్ ఎలా నేర్చుకుంటే మనకి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది అక్కడ కూడా చెప్తాము. ప్రతి ఒక్క పర్సన్కి పర్సనల్గా అవసరం వస్తే గైడ్లైన్స్ అందించి అందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చేలా మేము పిఆర్ అకాడమీ నుంచి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో కోర్స్ అయితే అతి తక్కువ ధరగా ఉంది. అతి త్వరలో మేము అందించిన ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడే ఈ క్షణమైన కోర్సును పర్చేజ్ చేసి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. అనుకున్నటువంటి సాధించడానికి అడుగు వేయండి. మిత్రమా, కోర్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ కంప్లీట్ కోర్స్ ఉంది, మెటీరియల్ ఉంది, టెస్ట్ సిరీస్, బల్క్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంది, అది మీ యొక్క ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అని ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుని, అంతిమ నిర్ణయం మీదే. ఎందుకంటే గెలుపు ఓటమికి కారణం మీరే అవుతారు, మేమందరము దానికి సపోర్ట్ పర్సన్స్ మాత్రమే. కాబట్టి చేయి పట్టి మిమ్మల్ని పరీక్ష హాల్ వరకు తీసుకెళ్లే
బాధ్యత మాకు ఉంటుంది, కానీ పరీక్ష రాసేది మీరే. కాబట్టి సో నిర్ణయం, అంతిమ నిర్ణయం మీదే. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకుని మాతోనే వచ్చారా, ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి పిఆర్ అకౌంట్ ఎప్పుడు సంసిద్ధంగా ఉండి ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అవుతుంది. మిత్రమా, వీడియో కానీ నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.